వెల్కమ్ టు వైజాగ్ టెక్ ఫ్రెండ్స్. నేను మీ శివరామరాజు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే అమెజాన్లో మన వైజాగ్ టెక్ బుక్ అనేది మీరు ఎక్స్క్లూజివ్గా అమెజాన్లో దొరుకుతుందండి. మీరేం లేదు, అమెజాన్ వెబ్సైట్ కానీ యాప్ కానీ ఓపెన్ చేసి మీకు సెర్చ్లో వైజాగ్ టెక్ హబ్ అని కొడితే బుక్ వస్తుందండి. జేఎల్ఎం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొనుక్కోండి, అది ఉపయోగపడుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఐఎస్ఐ కన్వెన్షనల్ సింబల్స్ ఫర్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండి. ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్కి సంబంధించి కొన్ని సింబల్స్ మీకు నేను ఇప్పుడు టుకీగా చెప్తాను క్లియర్గా. ఎందుకంటే మన రీసెంట్గా జరిగిన ఏపీ సిపిడిసిఎల్ ఎగ్జామ్ అయింది కదండి, జేఎల్ఎం. అందులో ఒక సింబల్ అడగడం జరిగిందండి జేఎల్ఎంకి. సో దానికోసం అని చెప్పేసి మీకు ఒక 40 to 50 సింబల్స్ ఉంటాయండి. మీకు క్లియర్గా ఒక్కొక్క సింబల్ చూపిస్తాను. మీరు ఆ సింబల్ స్క్రీన్ షాట్ కానీ ఒక దగ్గర నోట్ కానీ చేసుకోండి. ఒక మార్కు అడిగే అవకాశం ఉంది. సో చూడండి, ఫస్ట్ సింబల్ చూడండి. ఫస్ట్ సింబల్ మెయిన్ ఫ్యూజ్ బోర్డ్ వితౌట్ స్విచ్చెస్ అండ్ లైటింగ్. అంటే స్విచ్లు లైటింగ్ ఏమీ లేకుండా ఒక మెయిన్ స్విచ్ బోర్డ్ అంటే ఇలా ఉంటుంది అనమాట సింబల్. సెకండ్ వన్ చూడండి, మెయిన్ ఫ్యూజ్ బోర్డ్ విత్ స్విచ్ అండ్ లైటింగ్. చూడండి, ఫస్ట్ పైదేమో వితౌట్ స్విచ్ అండ్ లైటింగ్, ఇది విత్ స్విచ్ అండ్ లైటింగ్, మధ్యలో మనకి వైట్ కలర్ గ్యాప్ ఇచ్చారు. నెక్స్ట్ మెయిన్ ఫ్యూజ్ బోర్డ్ వితౌట్ స్విచ్చెస్, ఇదనమాట ఈ సింబల్. చాలా జాగ్రత్తగా చూసుకోండి, అన్నీ ఒకలాగా ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఫ్యూజ్ బోర్డు వితౌట్ స్విచ్చెస్ అండ్ లైటింగ్ అన్నారు, ఇక్కడ మెయిన్ ఫ్యూజ్ బోర్డు విత్ స్విచ్ అని అడిగారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెయిన్ ఫ్యూజ్ బోర్డ్ వితౌట్ స్విచ్చెస్, ఓన్లీ స్విచ్ లేకుండా ఇది. ఓకే, అలాగే మెయిన్ ఫ్యూజ్ బోర్డ్ విత్ స్విచ్చెస్. చూడండి, ఈ రెండిటికి చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మనకు స్విచ్ అనే ఐటెం యాడ్ అయిందో చూడండి, 2 బాక్సుల కింద ఉంది చూసారా, ఇక్కడ స్విచ్ లేదు. చూడండి, ఇక్కడ మెయిన్ ఫ్యూజ్ బోర్డ్ వితౌట్ స్విచ్ ఇలాగుంది, మెయిన్ ఫ్యూజ్ బోర్డ్ విత్ స్విచ్ వచ్చేసి చూసారు డబుల్ బాక్సులు ఉన్నాయి. సో ఈ రెండిటికి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఫ్యూజ్ బోర్డ్ వితౌట్ స్విచ్చెస్ అండి. ఇది డిస్ట్రిబ్యూషన్ ఫ్యూజ్, ఇది ఎప్పుడైతే ఇలాగ అడ్డగీతలు ఉన్నాయో ఇది డిస్ట్రిబ్యూషన్ బోర్డ్, అడ్డగీతలు లేకుండా మామూలుగా ఉందో అది మెయిన్ ఫ్యూజ్ బోర్డ్ అని మీరు గుర్తుపెట్టుకోండి సింపుల్గా. సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యూజ్ బోర్డ్ వితౌట్ స్విచ్చెస్ ఇది. కింద చూడండి, 6th వన్ చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఫ్యూజ్ బోర్డ్ విత్ స్విచ్చెస్. 6th వన్ చూడండి, వితౌట్ స్విచ్చెస్ అంటే మొత్తం కంప్లీట్గా మనకి గీతలు ఉన్నాయి. విత్ స్విచ్చెస్ వచ్చేసరికి మధ్యలో కింద మనకి స్విచ్ ఉన్న దగ్గర మనకి బ్లాంక్ పేజ్ రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఫ్యూజ్ బోర్డ్ వితౌట్ స్విచ్చెస్. ఇది చూడండి, అన్నీ ఒకలాగా అనిపిస్తున్నాయి మీరు చూడడానికి, అందుకే మీరు రిపీట్గా చదవండి. 7th వన్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్యూజ్ బోర్డ్ వితౌట్ స్విచ్చెస్. 5th వన్ చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఫ్యూజ్ బోర్డ్ వితౌట్ స్విచ్చెస్, లైటింగ్ది, ఓన్లీ ఇది లైటింగ్ ఇలాగుంది. ఇది మీరు చూస్తే డిస్ట్రిబ్యూషన్ ఫ్యూజ్ బోర్డ్ వితౌట్ స్విచ్చెస్, ఇక్కడ బ్రాకెట్లో పవర్. సో ఇలాగుందనమాట. చాలా జాగ్రత్తగా మీరు 2-3 సార్లు చదివితేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు అట్లీస్ట్ సగం సింబల్స్ నేర్చుకుంటే ఎగ్జామ్లో మనం షార్ట్ లిస్ట్ చేయొచ్చండి. ఇది చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఫ్యూజ్ బోర్డ్ విత్ స్విచ్చెస్ ఇలా ఉందన్నమాట. సో మనకి ఎగ్జామ్లో అడిగింది ఇదండి, డిస్ట్రిబ్యూషన్ ఫ్యూజ్ బోర్డ్ వితౌట్ స్విచ్చెస్ అని చెప్పి మనకి ఈ సింబల్ అడగడం జరిగింది. అందుకే మీకు ఇక్కడ రౌండ్ ఆఫ్ చేశాను. మనం ఆల్రెడీ సిపిడిసిఎల్ క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. సో మీరు ఒకసారి 2-3 సార్లు రిపీట్గా చదివితే మీకు ఈజీగా గుర్తుంటాయండి. నెక్స్ట్ 9th వన్ చూడండి, మెయిన్ స్విచ్. ఇదేంటండి, మెయిన్ స్విచ్ లైట్ ఉంటే ఇలా ఉంటుందన్నమాట. ఒక బాక్స్ ఇచ్చి మధ్యలో మనకి ఒక కింద గీతలో పెట్టాడు. ఇక్కడ మీరు చూస్తే ఇది లైటు, ఇక్కడ పి ఉంటే పవర్ అండి. ఇది ఇలా ఉంది అంటే మీకు మెయిన్ స్విచ్ బోర్డ్ అని మీకు అర్థమైపోవాలి. ఇక్కడ ఎల్ ఉంటే లైట్, ఒకేలా పి ఉంటే మెయిన్ స్విచ్ పవర్ అనమాట. ఓకే, నెక్స్ట్ చేంజ్ ఓవర్ స్విచ్, మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. చేంజ్ ఓవర్ స్విచ్ అంటే ఇలా ఉంటుంది. సో ఇది లివర్ అటు ఇటు ఆపరేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మీటర్ అంటే ఎలాగుందంటే ఇది ఇంపార్టెంట్ అంటే ఇది రావచ్చేమో అనుకుంటున్నాను, ఎందుకంటే మనం జేఎల్ఎం అంటే ఎక్కువ ఎనర్జీ మీటర్తో డీల్ చేస్తాం. ఈ సింబల్ కట్ అయిందండి, ఇలా ఉంటుందండి దీని సింబల్. ఇక్కడ వరకు మనకు వచ్చింది కదా, ఇదే మనకు కనిపిస్తుంది. ఈ పార్ట్ ఎలాగుంటుందంటే ఇదనమాట, ఇది కట్ అయింది. సో ఇది మీరు నోట్ చేసుకోండి. మీటర్ ఎలాగ ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇది పెండెంట్,
పిఈఎన్, ఇది ఏంటంటే పిఈఎన్ పెండెంట్ లైట్ సింగిల్ అండి. సో ఇలా సర్కిల్గా ఉంటుంది అనమాట. ఇది పెండెంట్ లైట్ విత్ కౌంటర్ వెయిట్, సిడబ్ల్యూ ఉందంటే పెండెంట్ లైట్ కౌంటర్ వెయిట్. ఇది మీకు ఎలాగుంటుందో ప్రాక్టికల్గా మీకు చూస్తే ఎలాగుంటుందో చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇది ఏంటంటే పెండెంట్ లైట్ అండి. పెండెంట్ లైట్ సింగిల్ అనమాట. మనం ఏదో సింబల్ మీకు చూపించానో పెండెంట్ లైట్ సింగిల్ చూడండి, ఇదనమాట పెండెంట్ లైట్ సింగిల్. ఎలాగంటే ఇలాగ ఇస్తాడు మీకు. ప్రాక్టికల్గా మీరు చూస్తే మీకు ఎలాగ ఉంటుందంటే ఇలాగ ఉంటుంది. పెండెంట్ లైట్ సింగిల్ అంటే ఇలాగ ఉంటుంది. మనకు నెక్స్ట్ ఏంటంటే పెండెంట్ లైట్ కౌంటర్ వెయిట్, అంటే విత్ కౌంటర్ వెయిట్ ఎలాగ ఉంటుంది చూడండి. మీకు పెండెంట్ లైట్ అంటే జస్ట్ ఒక లైటు ఇలా హ్యాంగ్ అయిందండి. ఇక్కడ కౌంటర్ వెయిట్ చూడండి, ఇంకో ఇది కౌంటర్ వెయిట్ అనమాట. పెండెంట్ లైట్ విత్ కౌంటర్ వెయిట్ అంటే ఇది ఇక్కడ ఎక్స్ట్రా మనకి కౌంటర్ వెయిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ సింపుల్ ఏంటండి పెండెంట్ రాడ్. పెండెంట్ రాడ్ అంటే సేమ్ సర్కిల్ విత్ ఆరు, ఓన్లీ సర్కిల్ ఉందంటే పెండెంట్ లైట్ సింగిల్. ఇక్కడ ఒకవేళ సిడబ్ల్యూ అని ఇస్తే పెండెంట్ లైట్ కౌంటర్ వెయిట్. ఒకవేళ ఇక్కడ ఆర్ అని ఇచ్చారనుకోండి పెండెంట్ లైట్ ఆర్. ఆర్ అంటే రాడ్ అనమాట. ఓకే, ఇదిగోండి పెండెంట్ రాడ్. పెండెంట్ రాడ్ అంటే మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట. పెండెంట్ రాడ్ మీకు ఆల్రెడీ సింబల్ గురించి మీకు చెప్పాను కదా. మీరు ప్రాక్టికల్గా అంటే మీరు ఇమేజ్ని మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుందండి. ఓకే, అందుకోసం మీకు ఇమేజెస్ కూడా నేను చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ సేమ్ చైన్ పెండెంట్ అంటే సి అని రాసిస్తారనమాట, అంతే. నెక్స్ట్ లైట్ బ్రాకెట్. లైట్ బ్రాకెట్ అంటే ఇక్కడ చూడండి, ఇది వాల్కి ఫిట్ చేసిన వాల్కి ఫిక్స్ చేసినట్టు ఉంది చూసారా, ఇలా ఉంది కాబట్టి ఇది వాల్కి ఫిక్సింగ్ టైప్ అండి. ఎలాగుంటుందో మీకు చూపిస్తాను, మీరు చాలాసార్లు మీరు చూసే ఉంటారు బయట. ఇదిగోండి లైట్ బ్రాకెట్ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇది వాల్కి ఫిక్స్ చేస్తాము. ఇక్కడ ల్యాంప్ అన్నది మనకి ఇది ఎల్బెండ్, ఇక్కడ మనం ఇది వాల్కి ఫిక్స్ చేస్తారు, ఇక్కడ మనకి ల్యాంప్ అన్నది ఫిక్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటండి 18th వన్ బ్యాటన్ ల్యాంప్ హోల్డర్. సేమ్ ఇదే సర్కిల్ అండి, బి అని ఇవ్వడం జరిగింది. అది ఎలాగుంటుందంటే ఇది కూడా మీరు మనం ఇంట్లో చూసేదే ఇలాగ ఉంటుందన్నమాట. బ్యాటన్ ల్యాంప్ హోల్డర్ అంటే ఈ విధంగా ఉంటుందండి. ఇది వాల్కి ఫిక్స్ చేస్తాం ఈ పార్ట్, ఇక్కడ మనం ల్యాంప్ అనేది ఫిక్స్ చేస్తాం. సో ఇలా ఉంటుంది. దాని సింబల్ మనం టెక్నికల్గా మీరు సింబల్ చూస్తే మీకు ఎగ్జామ్లో ఈ విధంగా అడుగుతారు. ఇలా సర్కిల్ ఇచ్చి బి అని ఇస్తే బ్యాటన్ ల్యాంప్ హోల్డర్. నెక్స్ట్ వాటర్ టైట్ ఫిట్టింగ్ అంటే ఏం లేదండి, జస్ట్ మీకు ఎటువంటి వాటర్ కూడా వెళ్ళకుండా ఈ ఫిట్టింగ్ అనేది మనకు ఉంటుంది. ఇది కూడా మీరు చూసారు, ఒకసారి మీకు ఫిగర్ చూపిస్తాను ఎలాగ ఉంటుంది చూడండి. ఇదిగోండి ఇలాగ ఉంటుందండి వాటర్ టైట్ ఫిట్టింగ్ అనమాట. అంటే మీకు అందులోకి ఇంకా వాటర్ టైట్ ఫిట్టింగ్, వాటర్ కూడా ఎటువంటి లోపలికి అలౌ చేయకుండా ఈ ఫిట్టింగ్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఇవన్నీ కూడా ల్యాంప్ ఫిట్టింగ్స్లోకి వస్తాయండి. నెక్స్ట్ చూడండి బల్క్ హెడ్ ఫిట్టింగ్. ఇది ఇలాగ హాఫ్ మూన్ టైప్లో ఉంది, హాఫ్ మూన్లో ఉంది చూసారా, బల్క్ హెడ్ ఫిట్టింగ్. ఇది కూడా మీకు ఫిగర్ ఎలాగ ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇలాగ ఉంటుందండి బల్క్ హెడ్ ఫిట్టింగ్ అన్నది మీకు. ఇది కూడా మీకు గోడకి ఉంటుంది, మీరు చాలా ప్లేసుల్లో మీరు చూసే ఉంటారు. అలా అంటే మీకు ఈ ఫిగర్ ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ 21 చూడండి, ఇంకా లైట్ ఫిట్టింగ్స్ అయిపోయినాయి. 21 చూడండి లైట్ అవుట్లెట్ కనెక్షన్ టు ఎన్ ఎమర్జెన్సీ సిస్టమ్. సో ఎమర్జెన్సీ సిస్టమ్ కోసం ఉన్న అవుట్లెట్ కనెక్షన్ ఏదైతే ఉందో దాని సింబల్ ఇలాగ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్విచ్ చూడండి, స్విచ్ తలకి జనరల్ సింబల్ ఏంటంటే ఇలాగ ఉంటుంది డాట్. వన్ వే స్విచ్, ఈ స్విచ్ చూసారనుకోండి ఒక సైడ్ ఆపరేట్ అవుతుంది, సో దీన్ని వన్ వే స్విచ్ అంటారు. నెక్స్ట్ టూ వే స్విచ్ చూడండి, ఈ స్విచ్ ఉంది, ఇటు ఆపరేట్ చేయొచ్చు ఇటు ఆపరేట్ చేయొచ్చు. సో ఇలా సింగిల్గా ఉంటే వన్ వే, ఇలా డబుల్ కూడా ఉంటే టూ వే. నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్విచ్, ఈ స్విచ్ చూడండి 3 ఉన్నాయి, 3 పొజిషన్లు ఉంటాయి. పైన ఆన్ ఆఫ్ పొజిషన్ ఉంటుంది, కిందన కూడా ఆన్ ఆఫ్ పొజిషన్ ఉంటుంది, మధ్యలో ఒకటి ఉంటుంది అనమాట. సో ఇంటర్మీడియట్ స్విచ్. నెక్స్ట్ పెండెంట్ స్విచ్ అంటే సేమ్ సింగిల్ స్విచ్ ఏనండి, మీకు పి అని అక్కడ మీకు సింబల్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి పుల్ స్విచ్ చూడండి, సేమ్ ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ఉంటే స్విచ్ అని మనకు తెలుసు. సో కిందకి యారో మార్క్ ఉంది, సో కిందకి పుల్ చేస్తున్నాం. మీరు చూస్తే చాలా టేబుల్ ఫ్యాన్ వాల్ మౌంట్ ఉంటాయి, వాటికి ఇదే స్విచ్ ఉంటుందండి, పుల్ స్విచ్చే ఉంటుంది. పుల్ చేస్తే ఆన్ అవుతుంది. నెక్స్ట్ 28 చూడండి సాకెట్ అవుట్లెట్ 2 పిన్ 5 amps. చూడండి ఈ 2 గీతలు 2 పిన్,
ఇది సాకెట్ అవుట్లెట్. నెక్స్ట్ సాకెట్ అవుట్లెట్ స్విచ్ కంబైన్డ్ 2 పిన్ 5 amps. చూడండి ఈ రెండింటికి తేడా ఏంటి, ఇది 2 పిన్సే, ఇది 2 పిన్సే, ఇది 5 amps, ఇది 5 amps, కానీ దీనికి స్విచ్ ఉంది. ఈ స్విచ్ని ఇక్కడ చూపించారనమాట. సో ఒకవేళ మీకు సింబల్ కనుక ఇలాగ ఇస్తే కనుక మధ్యలో మీకు సర్కిల్ ఉంటే ఇది విత్ స్విచ్ అనమాట. ఇది సింబల్ నెంబర్ 29. నెక్స్ట్ 30 చూడండి, సాకెట్ అవుట్లెట్ 2 పిన్ 15 amps. సో ఇలాగుంది 2 పిన్ 50, ఇది 5 amps మనం పైన చూసింది, ఇది 15 amps అనమాట. సో మధ్యలో ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సేమ్ ఇది విత్ స్విచ్ అనమాట, ఇది విత్ స్విచ్ సేమ్ పైలాగే. పైవి రెండు ఏంటంటే మనకి 5 amps, ఇవి 15 amps అనమాట. రెండు కూడా 2 పిన్నే. మీకు 5 amps ఏమో జస్ట్ ఇలా ఒకటే వచ్చింది, 15 అనేసరికి మీకు మధ్యలో మీకు ఇలా జస్ట్ ఇలా రెండు వచ్చాయి, 15 అనేసరికి రెండు వచ్చాయి అనమాట. నెక్స్ట్ అలా మీరు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నానండి. ఓకే, నెక్స్ట్ 32 చూడండి, సాకెట్ అవుట్లెట్ స్విచ్ కంబైన్డ్ 3 పిన్ అండి. సో చూడండి 3 పిన్లు ఇవి. అంటే మీకు అట్లీస్ట్ మీకు ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు 3 పిన్, 2 పిన్, 1 పిన్, 4 పిన్ అని సంథింగ్ ఇస్తే ఇక్కడ 3 గీతలు ఉన్నాయి కాబట్టి 3 పిన్ అని చెప్పి మీరు ఆప్షన్ పెట్టేలాగన్నా అట్లీస్ట్ మీరు కొద్దిగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకున్నా ఈజీగా చేయగలుగుతారు. సో ఇది చూడండి మధ్యలో ఎప్పుడైతే మనకు ఇలాగ వచ్చిందో ఇది విత్ స్విచ్ అనమాట. సేమ్ చూడండి, సాకెట్ అవుట్లెట్ స్విచ్ కంబైన్డ్ 3 పిన్. ఓకే, నెక్స్ట్ చూడండి 34 చూడండి, సాకెట్ అవుట్లెట్ 3 పిన్ 15 amps. నెక్స్ట్ ఇది సేమ్ సింబల్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టున్నాయి. ఓకే, సేమ్ సింబల్స్ రిపీట్ అవుతున్నాయండి. సాకెట్ అవుట్లెట్ 3 పిన్ 15 amps, ఇది సాకెట్ అవుట్లెట్ స్విచ్ కంబైన్డ్ 3 పిన్ 15 amps. ఎందుకు మళ్ళీ రిపీట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, జస్ట్ మీరు సింబల్ పక్కనున్న టైటిల్ నేర్చుకుంటే మీరు ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ కన్వెక్షన్ హీటర్, ఇది హీటర్ అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రిక్ హీటర్ యూనిట్ అండి ఇదేమో కన్వెక్షన్ హీటర్. నెక్స్ట్ ట్యూబులర్ హీటర్, జస్ట్ ఇది ఉంది కదా, సో దీన్ని ట్యూబ్ అని గుర్తుపెట్టుకుంటే ట్యూబులర్ హీటర్ అని చెప్పి మీరు ఈజీగా ఎగ్జామ్లో మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇమ్మర్షన్ హీటర్ అండి, ఈ సింబల్ ఇమ్మర్షన్ హీటర్. నెక్స్ట్ థర్మోస్టాట్ మీరు చూసే ఉంటారు, ఎక్కడైతే మనం టెంపరేచర్ కంట్రోల్ చేసే దగ్గర మనం ఈ థర్మోస్టాట్ అనేది వాడడం జరుగుతుంది. నెక్స్ట్ 41 చూడండి, ఇమ్మర్షన్ హీటర్ చూడండి, మనం నీటిలో పెట్టుకుంటాం చూసారా, ఆ హీటర్ అనమాట. ఇమ్మర్షన్ హీటర్ విత్ థర్మోస్టాట్, అంటే సర్టన్ టెంపరేచర్ వచ్చాక అది కట్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ కంటైన్డ్ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ అండి, ఇది సెల్ఫ్ కంటైన్డ్ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్. నెక్స్ట్ ఫ్యాన్ అండి, సో ఈ సింబల్ ఉంటే ఫ్యాన్. అలాగే దీన్ని జస్ట్ ఒక చిన్నది మీకు ఇలా కలిపి ఉన్నదాన్ని ఏమన్నాడంటే బ్రాకెట్ ఫ్యాన్ అని చెప్పి అనడం జరిగింది. సో ఇది ఫ్యాను, ఇది బ్రాకెట్ ఫ్యాన్. చూడండి ఇది లోపల ఉంది, సో ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఇది ఫ్యాను, దీన్నే కనుక ఈ సర్కిల్లో తీసుకెళ్ళి చూపిస్తే మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అని చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇది ఏముంటుందండి, మీరు గుర్తుపెట్టుకోవడమే, ఇందులో అంత టెక్నికల్గా నేర్చుకునేది ఏముండదు. నెక్స్ట్ బెల్ పుష్ అండి, సో ఇలా ఉంటే బెల్ పుష్. నెక్స్ట్ ఇది బెల్, ఎక్కువగా మనం చూస్తుంటామండి, ఇది బెల్. ఇదే బెల్లకి ఇక్కడ సింబల్ మారిని చూసారా, ఇది ఇలా ఉంది, ఇది రివర్స్లో ఉంది, దీన్ని బజర్ అంటారు అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి, బెల్ బజర్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇది ఇండికేటర్, చూడండి 50 సింబల్ ఇండికేటర్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఏంటంటే రిలే అండి. సో ఈ రిలే ఎప్పుడైతే ఈ రెండింటిని టచ్ అయిందో కాంటాక్ట్ క్లోజ్ అవుతుంది, అలాగే ఓపెన్ అయిపోయినప్పుడు జస్ట్ ఇలా ఉండి ఇది పైకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది రిలే కాంటాక్ట్స్ అంటారు వీటిని. సో ఇది రిలే. నెక్స్ట్ బెల్ సిస్టమ్ రిలే, చూడండి మధ్యలో బెల్ ఉంది, కిందన రిలే కూడా ఉంది. ఒక రిలే అంటే జస్ట్ మీకు ఈ రెండు చుక్కలు మధ్యలో ఇది కాంటాక్ట్ ఇలా ఉంది. సో పైన మీకు బెల్ల పెట్టాడు కాబట్టి ఇది బెల్ సిస్టమ్ రిలే, అంటే బెల్ ఆపరేట్ అయినప్పుడు రిలే క్లోజ్ అవ్వడం సంథింగ్ ఇది జరగవచ్చు. నెక్స్ట్ 53 చూడండి, ఇండికేటర్. చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ ఇండికేటర్ అంటే ఓన్లీ ఈ సింబల్లో చూసాం మనం, ఇలాగుండి మధ్యలో ఎన్ అని ఉంటే ఇండికేటర్ అని చూసాం. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, ఇండికేటర్ చూడండి ఇలా ఉంది. ఈ ఇండికేటర్ పైన తీసుకెళ్ళి, ఇది ఇండికేటర్, ఈ ఇండికేటర్ మీరు తీసుకెళ్ళి, సో ఈ ఇండికేటర్కి పైన చూసారు బెల్ ఉంది, సో ఇండికేటర్ అని బెల్. అంతే, మీరు ఒకటి నేర్చుకుంటే ఆటోమేటిక్ ఇంకోటి ఈజీగా వచ్చేస్తుందండి. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ కెపాసిటర్. పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్కి మనం కెపాసిటర్ వాడతామండి. సో దీన్ని పవర్ ఫ్యాక్టర్ కెపాసిటర్ రెండు ఉన్నాయి, ఇక్కడ సింగిల్ ఉంటే చోక్. నెక్స్ట్ ఇది డీసీ అని మనకు ఎలా తెలుసు, డీసీ అంటే ఇలాగ ఉంటుంది, ఏసీ అంటే ఇలాగ ఉంటుంది. సో ఇది ఏసీ. అలాగే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇవి మీరు ప్రత్యేకంగా మీరేం చూడవలసిన లేదు, చాలా ఈజీ. నెక్స్ట్ ఎన్ ఉంటే న్యూట్రల్, లేదు ప్లస్ మైనస్ ఇలా దగ్గర కంబైన్డ్గా ఉంటే న్యూట్రల్. నెక్స్ట్ పి అంటే ఫేస్ అని మనకు తెలుసు. నెక్స్ట్
ఇది చూడండి, క్లాక్ అవుట్లెట్ సింక్రోనస్ క్లాక్ తాలూకు అవుట్లెట్. నెక్స్ట్ ఇది మాస్టర్ క్లాక్ అండి. సో ఎక్కడైతే మీకు ఇలా ఏసీ సింబల్తో ఉందో ఇది సింక్రోనస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ టైప్ సింబల్స్ మ్యాక్సిమం అడగకపోవచ్చు. మీకు ఫస్ట్ చూపించాను కదా డిస్ట్రిబ్యూషన్ బోర్డు విత్ ఫ్యూజు, వితౌట్ ఫ్యూజు, అవి చాలా ఇంపార్టెంట్ అండి. సో అవి మీరు నేర్చుకోండి బాగా. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మీకు జస్ట్ ఒకసారి ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కొద్దిగా బ్లర్ అయింది, మనకి స్క్రీన్ షాట్ సరిగ్గా రాలేదు. ఇది ఏంటంటే మాస్టర్ క్లాక్ అవుట్లెట్. మీరు రాసుకోండి, మాస్టర్ క్లాక్ అవుట్లెట్ అనమాట. సో మాస్టర్ క్లాక్ అవుట్లెట్ ఇలాగ ఉంటుందన్నమాట. ఇది చూడండి, బెల్ కనెక్టెడ్ టు ఫైర్ అలారం. మీరు కొద్దిగా రాసుకోండి ఫ్రెండ్స్, ఇది కొద్దిగా బ్లర్ అయింది జూమ్ చేయడం వల్ల. ఇది బెల్ కనెక్టెడ్ టు ఫైర్ అలారం. నెక్స్ట్ ఫైర్ అలారం ఇండికేటర్. చూడండి, ఫైర్ అలారం ఇండికేటర్. ఇది జస్ట్ ఇలా 2 సర్కిల్స్ ఉంది, మధ్యలో ఎన్ అని ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, యాంప్లిఫైర్ ఏ, సింపుల్ ఏ యాంప్లిఫైర్. నెక్స్ట్ ఇది బోర్డు కంట్రోల్ బోర్డు. ఓకే, ఇవి అంతగా అడగకపోవచ్చు కానీ ప్రతిదీ నేర్చుకోవడం మంచిది. నెక్స్ట్ ఇది మైక్రోఫోన్ అండి. మైక్రోఫోన్ ఎలాగుంటుందంటే ఇలాగుంటుంది అనమాట. లౌడ్ స్పీకర్ మనకు తెలుసు. సో లౌడ్ స్పీకర్ ఆల్రెడీ స్పీకర్ షేప్ కూడా మీరు చూస్తే బోర టైప్ ఉంటుంది చూసారా, మన కోన్ షేప్లో ఇలాగ ఉంటుంది మీరు సైడ్ నుంచి చూస్తే లౌడ్ స్పీకర్. నెక్స్ట్ రిసీవర్ పాయింట్ సింబల్ ఎలాగ ఉంటుందంటే ఇలాగ ఉంటుంది అనమాట. ఇవన్నీ స్టాండర్డ్ సింబల్స్ అండి. మీరు ఒక 10 సార్లు చూస్తేనే మీరు అక్కడ ఎగ్జామ్లో ఈజీగా షార్ట్ లిస్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇది ఏరియల్, మీరు చూసే ఉంటారు. ఏరియల్ సింబల్ ఇలాగ ఉంటుంది. ఇప్పుడు మన చూడండి వెహికల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన టీవీ ఛానల్ వెహికల్స్ గట్రా ఉంటాయి చూసారు, దాని పైన ఉంటుందండి, ఇది ఏరియల్. నెక్స్ట్ ఎర్త్ మీకు బాగా ఐడియా ఉంటుంది ఎర్త్. అలాగే ఎర్త్ ప్లేట్. సో ఎర్త్కి జస్ట్ ఇలా ప్లేట్ ప్లేస్ చేసాడు ఇక్కడ, ఇది ఎర్త్ ప్లేట్ అని అనడం జరిగింది. అన్నీ ఇంచుమించు ఒకలాగా ఉంటాయండి మీరు చూడడానికి, అందుకే జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ ఎర్త్ టెస్ట్ పాయింట్. అలాగే ఇది సర్జ్ డైవర్టర్. జస్ట్ ఇలా 2 యారో మార్కులు ఉన్నాయి, సర్జ్ని డైవర్ట్ చేసేది అనుకోండి. సర్జ్ డైవర్టర్ అంటే ఏమన్నా పిడుగులు కట్ట పడినప్పుడు వోల్టేజ్ సర్జ్ వస్తుంది. ఆ సర్జ్ని ఏంటంటే మన ట్రాన్స్మిషన్ లైన్ కండక్టర్ మీద పాస్ అవ్వకుండా సర్జ్ డైవర్టర్ ఏం చేస్తుందంటే గ్రౌండ్కి పాస్ చేసేస్తుంది అనమాట. ఎందుకంటే హై వోల్టేజ్ కాబట్టి ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వకుండా సర్జ్ని మనం డైవర్ట్ చేయాలి. నెక్స్ట్ పైలట్ ఆర్ కారిడార్ ల్యాంప్ తాలూకా సింబల్ అండి. నెక్స్ట్ సైరన్ తాలూకా సింబల్. ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంటే. నెక్స్ట్ చూడండి, హారన్ హార్ హోటర్. సో ఇలాగ ఉంటుంది. ఓకే, ఇదండి మనకి 79 వచ్చినాయి ఇంచుమించుగా. ఇవన్నీ కూడా చాలా ఈజీ. జస్ట్ 2-3 సార్లు మీరు సింబల్స్ని తరోగా చూసుకుంటే మీకు ఈజీ అయిపోద్దండి. ఇందులో మెయిన్ ఏంటంటే మనకు స్టార్టింగ్ చెప్పుకున్నాం చూసారా, సో ఈ 1వ నెంబర్ సింబల్ నుంచి ఇవి కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం ఇటువంటి క్వశ్చన్స్ మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ 1 to 12 ఏదైతే ఉందో ఇవి కొద్దిగా జాగ్రత్తగా మీరు ఒకసారి తరోగా చూస్తే అట్లీస్ట్ ఈ 79 సింబల్లో మీరు ఒక 30 సింబల్స్ నేర్చుకున్నారు అనుకోండి ఫ్రెండ్స్. ఈ 30 సింబల్స్ నుంచి మనం ఈజీగా ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం షార్ట్ లిస్ట్ చేయొచ్చండి. ఈ ల్యాంప్ ఫిట్టింగ్స్ ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదనుకుంటున్నాను, కానీ నేర్చుకోండి, మంచిదే. అయితే వీటి మీద కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. అన్నీ ఇంపార్టెంటే. సో ఏవైతే ఈ పైన ఉన్నాయి చూసారో స్టార్టింగ్లోని, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మనకి దీని మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగిందండి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక్క క్వశ్చన్ అంటే మీరు లైట్గా తీసుకోవద్దు. ఓకే, ఆ ఒక్క క్వశ్చన్తోనే మీకు జాబ్ రావచ్చు, జాబ్ పోవచ్చు. సో ఒక్క క్వశ్చన్ అని చెప్పేసి మీరు లైట్ తీసుకోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీకు అలాగే మన అమెజాన్లో మీరు సెర్చ్లోకి వెళ్ళి వైజాగ్ టెక్ హబ్ అంటే మన బుక్ వస్తుందండి. ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీకు ఉపయోగపడే ఇంకో వీడియోతో నేను మీ దగ్గరికి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.